హలో గైస్, నా పేరు మోహన్. మీరు చూస్తున్న ట్రేడ్ మో తెలుగు ఛానల్. ఇవాళ మనము ఇండియన్ పవర్ కార్పొరేషన్ కంపెనీ గురించి ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి. ఈ కంపెనీ వచ్చి లాంగ్ టర్మ్ పర్చేస్ అగ్రిమెంట్ పోర్ట్ఫోలియో కలిగి ఉంది. అలాగే వీళ్ళకు గుజరాత్ అండ్ కర్ణాటకలో 35.2 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలు ఉన్నాయి. అలాగే వెస్ట్ బెంగాల్లో గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళతో కలిసి ఫోటో వాల్టిక్ సోలార్ పవర్ ప్లాంట్ అనే 2 మెగావాట్స్ కెపాసిటీ కలిగి ఉంది. ఈ సోలార్ పవర్ ప్లాంట్ అనేది 2 మెగావాట్స్ అనేది త్రూ డైరెక్ట్ గ్రిడ్ కి కనెక్ట్ చేయబడింది. ఇది మొట్టమొదటి ఇండియాలో ఫస్ట్ కనెక్టెడ్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు చేసిన వర్క్ ఇది. అలాగే వాళ్ళు ఇండియన్ కార్పొరేషన్ వాళ్ళు ఇంకో కంపెనీ టైప్ అయ్యారు. ఇండియన్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ వాళ్ళతో 100 మెగావాట్స్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను అమలు చేయబోతున్నారు. అది ఇంకొక అలాగే అర్బేనియా గవర్నమెంట్ తో కూడా ఒక పవర్ ప్రాజెక్ట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది కుదుర్చుకుంది. పవర్ ప్రాజెక్ట్ ని కుదుర్చుకుంది. ఈ కంపెనీ చెప్తున్నది అంటే అవర్ ఫ్యూచర్ గ్రోత్ స్ట్రాటజీ వచ్చి ఈ కంపెనీ కాన్స్టెంట్లీ గా రెన్యూబుల్ ఎనర్జీ కోసం వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడ ఆపర్చునిటీస్ వచ్చినా వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. వీళ్ళకి ఇండియన్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళకి విండ్ ఎనర్జీ పవర్ ఉంది. ఇక్కడ చూసే మనం కీ హైలైట్స్ వచ్చి వీళ్ళకి కర్ణాటక, ఛత్తీస్గఢ్, చిత్రదుర్గలో 10.4 మెగావాట్స్ ఉంది. ఇండియా పవర్ కార్పొరేషన్ కంపెనీకు 798 స్క్వేర్ కిలోమీటర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ వెస్ట్ బెంగాల్ లో ఉంది. అలాగే వీళ్ళు 535 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. 200 మెగావాట్స్ ఫ్రమ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 3,50,000 on PP project of installation. 3,50,000 smart meters across 5 towns of Madhya Pradesh. టోటల్ నెట్వర్క్ వచ్చి వీళ్ళది 1,803 కిలోమీటర్స్ దాకా ఉంది. అలా ఇక్కడ చూసుకుంటే గుజరాత్ లో వచ్చి రాజ్కోట్, జమ్నగర్ అండ్ కుచ్ వచ్చి 24.8 మెగావాట్స్ ఉంది. ఇక్కడ సోలార్ ఎనర్జీ చూసుకుంటే మనకు వీళ్ళకి హైలైట్స్ వచ్చి ఫస్ట్ ఇండియన్ టు అక్రాస్ ది మెగావాట్స్ దే సోల్డ్ ఇన్ సోలార్ అని ఉంది. అలాగే ఇక్కడ ఫస్ట్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా అంటే వీళ్ళు డైరెక్ట్ పవర్ అనేది గ్రిడ్ కనెక్టెడ్ గా ఇచ్చేసారు. అంటే మన లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ కి వీళ్ళు పెద్ద లైన్స్ ఉంటాయి గ్రిడ్ కనెక్టెడ్, వాళ్ళకి డైరెక్ట్ త్రూ కనెక్షన్ ఇచ్చారు. యాక్చువల్లీ అలా ఇవ్వరు అది, ఎందుకంటే త్రూ పవర్ సేవ్ చేసి తర్వాత వాళ్ళు గ్రిడ్ కి కనెక్ట్ చేస్తారు. కానీ వీళ్ళు త్రూ వచ్చి కన్వర్ట్ చేసి అక్కడ మళ్ళీ వాళ్ళు గ్రిడ్ కి పంపించి మళ్ళీ అప్పుడు పవర్ సప్లై చేస్తారు వీళ్ళు. ఇండియన్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు మార్కెట్ క్యాపిటల్ వచ్చి 2,264 crores ఉంది. అదే అక్కడ మనం పిఈ చూసుకుంటే 162.93% ఉంది. అంటే ఓవర్ బాట్ లో ఉందని అర్థము. ఇక్కడ చూసుకుంటే అంటే మనము ఇక్కడ డివిడెండ్ అలైడ్ వచ్చి 0.22% ఇస్తున్నారు. ఇక్కడ డెట్ వచ్చి 279 crores ఉంది వీళ్ళకి అప్పు. అలాగే సేల్స్ గ్రోత్ వచ్చి ఇక్కడ మనకి 7%, ప్రాఫిట్ గ్రోత్ ఏమో -15.73% డౌన్ అయింది. అలాగే ఇక్కడ చూసుకోండి ఎంటర్ప్రైజ్ వాల్యూ వచ్చి 2,519 crores దాకా ఉంది. ఇక్కడ మనకి మెయిన్ కావాల్సింది ఏమంటే ROE. వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ షేర్ మీద వచ్చి 1.92% ఫర్ ఇయర్ గెయిన్ అవుతున్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూసుకుంటే క్యాష్ 24.15 crores ఉంటే ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఒక షేర్ కి వీళ్ళు 0.14% దాకా ఎర్న్ అవుతున్నారు. రిటర్న్ ఆన్ కెపాసిటీ ఎంప్లాయిడ్ వచ్చి 5.28% దాకా గ్రో అవుతున్నారు. ఇండియన్ పవర్ కార్పొరేషన్ అనేది 2009 లో స్టార్ట్ అయింది కంపెనీ. అక్కడ నుంచి అలా పెరుగుతూ వెళ్ళింది. ఇక్కడ చూసే మనకి మల్టిపుల్ టచ్ పాయింట్ చూడండి. ఇక్కడ 11 దగ్గర టచ్ అయ్యి మళ్ళీ అగైన్ అక్కడ నుంచి పెరుగుతూ వెళ్ళి 43.8 దాకా పెరిగింది. అక్కడ నుంచి ఫాల్ అయింది. అరౌండ్ 2019 లో ఫాల్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. ఇక్కడ చూసే మనము 2019 లో ఫాల్ అయింది వచ్చి అరౌండ్ 6.19 ఉంది. అలా అక్కడ నుంచి పెరుగుతూ మళ్ళీ వెంటనే టచ్ అయింది 26.28 టచ్ అయింది. ఇక్కడ చూస్తే మళ్ళీ సేమ్ అదే లెవెల్ కే టచ్ అవుతుంది. ఇది బ్రేక్ అయ్యి మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చి 40 రూపీస్ ఉంది. అది బ్రేక్ అయింది అనుకోండి అరౌండ్ 45 ఉంది. నా అనాలిసిస్ ప్రకారం ఇది 38 వరకు రీచ్ అవుతుంది నా అనాలిసిస్. ఎందుకంటే వీళ్ళు చాలా గ్రోత్ అవుతున్నారు. అలాగే వీళ్ళు అగ్రిమెంట్ కూర్చుకున్నారు అర్బేనియాతో. ప్రైస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వీళ్ళ 3 years లో 74.81% గెయిన్ అయింది. అలాగే 1 year లో చూసుకుంటే 98.72% గెయిన్ అయింది. ఇక్కడ ఇయర్ టు డేట్ వచ్చి 18.93% గెయిన్ అయితే, అలాగే 3 months లో మనకి 13% రిటర్న్ ఇచ్చింది. ఇక్కడ 1 month చూసుకున్న 22.5% రిటర్న్ ఇచ్చింది. ఇక్కడ 1 week లో చూసుకుంటే 3% స్టాండర్డ్ లోన్ స్టేట్మెంట్ వచ్చి 22-23 అండ్ 21-22. వీళ్ళ నెట్ అవర్స్ టర్న్ ఓవర్ రేషియో వచ్చి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ చాలా తగ్గింది. అది ఎలా అంటే 7.6% ఉండే ఈ ఇయర్ వచ్చి 6.41% దాకా ఉంది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో వచ్చి లాస్ట్ ఇయర్ 5.15 ఉంటే ఈ ఇయర్ అనేది 6.53 దాకా ఉంది. కరెంట్ రేషియో ఎప్పుడైనా కానీ 1:1 అబోవ్ ఉంటే మనకు కొద్ది కంపెనీ అది కొద్దిగా కరెంట్ రేషియో వచ్చేసరికి 2022లో 1.5 ఉంటే అది ఇప్పుడు 0.91 కి తగ్గింది. అలాగే డెట్ ఈక్విటీ రేషియో వచ్చి ఎప్పుడైనా కానీ మనకు 0.5 అబోవ్ నుంచి 1 వరకు ఉంటే అది ఇట్స్ గుడ్ కంపెనీ అని అర్థం. ఇక్కడ చూసే మనము డెట్ ఈక్విటీ రేషియో వచ్చి 0.18 ఉంది 2022లో. అలాగే ఇక్కడ చూసే మనం 0.23 ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చి పెరిగింది. ఇయర్ తో పోలిస్తే లాస్ట్ ఇయర్ తో 2020లో పోలిస్తే 8.67% గెయిన్ అయితే ఈ ఇయర్ 1% పెరిగింది 9.1%. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి 0.65% ఉంది. అలాగే 2.4. అలాగే వీళ్ళు డెట్ అనేది క్లియర్ చేసుకుంటున్నారు. రిటర్న్ ఆన్ వర్త్ వచ్చి లాస్ట్ ఇయర్ తో పోల్చి ఈ ఇయర్ అనేది 1.4% పెరిగింది. ఇండియన్ పవర్ కార్పొరేషన్ వాళ్ళ రిజల్ట్స్ ఇక్కడ సెప్టెంబర్, జూన్, మార్చ్ తీసుకుందాం. ఇక్కడ 3 quarter రిజల్ట్స్ చూసుకుంటే జూన్ లో 172 crores నెట్ సేల్స్ జరిగింది. అలాగే సెప్టెంబర్ తీసుకుంటే 161 crores సేల్ జరిగింది. అంటే ప్రీవియస్
క్వార్టర్ రిజల్ట్స్‌తోనే ఎక్కువ గ్రో చేశారు వీళ్ళు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ అనుకున్నంతగా గ్రో అవ్వలేదు. ఇక్కడ అలాగే వీళ్ళు టోటల్ మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకుంటే గిన 2.15 క్రోర్స్ దాకా ఎర్న్ చేస్తే, అలాగే ఇదొచ్చి ఇక్కడ 23 మార్చ్‌లోది ఇది. అలాగే జూన్‌లో చూసుకుంటే గిన 1.9 క్రోర్స్ అవ్రేజ్. కానీ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ వాళ్ళకి డెట్ అనేది తగ్గింది కాబట్టి 2.33 క్రోర్స్ దాకా ఎర్న్ అయింది. మంచిగానే ప్రాఫిట్ గెయిన్ చేశారు వీళ్ళు. అలాగే ఇక్కడ ఈపీఎస్ చూసుకుంటే గిన 0.02% ఎర్నింగ్ పర్ షేర్ ప్రైస్ ఎర్న్ అయ్యింది. అలాగే ఇక్కడ మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే గిన మనకి ప్రమోటర్స్ వచ్చి 59.49% ఉంది. అలాగే పబ్లిక్ వచ్చి 40.39% ఉంది. ఇక్కడ అదర్ ఇన్స్టిట్యూట్ వచ్చి 0.12% దాకా ఉంది. వీళ్ళు ఎంటైర్ ఇయర్స్‌లో టోటల్ పవర్ జనరేషన్ వచ్చి 2022-23 వచ్చేసరికి 8.87% దాకా గ్రోత్ అయింది. అలాగే లోయెస్ట్ వచ్చి 0.52, అంటే 2021లో వీళ్ళ గ్రోత్ లీస్ట్ గ్రోత్ చేసింది వచ్చి 5.52 దాకా గ్రోత్ చేశారు.